నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచి వేగంగా శ్రీవారి దర్శనం కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటుకి శంకుస్థాపన. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మంత్రి లోకేష్ వెల్లడి. పేదోడి దగ్గర కంచం కూడా లాగేసుకున్న కూటమి ప్రభుత్వం. అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన కార్యకర్తలకి అభినందనలు. వైఎస్ జగన్ వ్యాఖ్యలు. జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడే 20 నిందితులు అరెస్ట్. 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. గుంటూరు తూర్పులో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నజీర్. పారిశుద్ధ్యం క్షీణించడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై అధికారులు సీఎం ఎదుట ప్రజెంటేషన్ ఇచ్చారు. భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టవలసిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలపై భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకి కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం సమీక్షించారు. శ్రీవారి లడ్డూ, అన్నప్రసాదంలో తీసుకువచ్చిన మార్పులపై అధికారులు నివేదిక అందించారు. యువగలం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలని నేరుగా చూశారని మంత్రి నారా లోకేష్ తెలిపారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ కి లోకేష్ శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే గుర్తొచ్చేది ప్రేమ, పౌరుషం. 2019లో ఎదురుగాలి ఉన్నా ఇక్కడి నుంచి 4 టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిపించారు. 2024 ఎన్నికల్లో 10 సీట్లలో విజయం అందించారు. ఈ జిల్లాలో యువగలం పాదయాత్ర ప్రభంజనంలో సాగింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకి గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని, ఉన్న సంస్థలని తరిమివేసిందని చెప్పారు. వైసీపీ హయాంలో తీసుకువచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పగలరా అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకి ఒప్పందాలు జరిగాయని, దానికి సంబంధించిన పనులు ప్రారంభించామని తెలియజేశారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని లోకేష్ తెలిపారు. ఫ్లేక్ ముందే చేసేస్తున్నారా? ఓకే. సో ఫ్లేక్ హాయిస్టింగ్ జరుగుతుందండి ముందుగా. సో దానికి మీరందరూ మీ చప్పట్ల రూపంలో హర్షించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ గారు, వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. గట్టిగా మీ కరతాళ ధ్వనుల మధ్య మన స్టేట్ కార్పొరేషన్ చైర్మన్స్ అందరికీ హార్టీస్ వెల్కమ్ చెప్తున్నానండి. ఆంధ్రప్రదేశ్ లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈ రోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నిజంగానే ఈ సభాముఖంగా ముఖేష్ అంబానీ గారికి, అనంత్ కి, పిఎంఎస్ ప్రసాద్ గారికి, మాధవ్ గారికి, హరీంద్ర కే త్రిపాఠి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోని 2,50,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది.
ఉంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈ రోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్ కి హబ్ గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందర 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. వాస్తవంగా ఈ రోజు నేను మీ ముందల నుంచుని ఇట్లా మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఒక ఉగ్ర నరసింహుడుగా గత 10 రోజులుగా ఇక్కడ పనిచేశారు. నన్ను కోరారు కొంచెం ఒక 10 రోజుల తర్వాత ప్లాంట్ శంకుస్థాపన పెట్టుకుందామని. నేను ఒప్పుకోలేదు. మీరు రెడీగా ఉన్నా లేకపోయినా ఏప్రిల్ 2వ తారీఖు నేను వస్తున్నా కనిగిరి నియోజకవర్గానికి ఉగ్ర నరసింహారెడ్డి గారు నేను చెప్పా. 10 రోజుల్లోనే బాగా నల్లగా అయిపోయాడు ఆయన. వైఎస్ఆర్సీపీ పాలనలో పేదల నోట్లోకి 4 ముద్దలు వెళ్లేవని, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళ ముందు నుంచి ఉన్న కంచం లాగి పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో బుధవారం తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కూటమి అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన వాళ్ల తెగువను అభినందించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని నమ్మే వ్యక్తిని. నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని ప్రతిక్షణం ఆశిస్తున్నాను. ఉప ఎన్నికల్లో మీరు చూసిన తెగువకు, ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. మొత్తం 50 చోట్ల ఎన్నికలు జరిగితే 39 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచింది. కార్యకర్తల తెగింపు చూశారని జగన్ పేర్కొన్నారు. ఇవాళ మీ అందరినీ కూడా చూస్తూ ఉంటే నిజంగా చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకనంటే రాజకీయాలలో ఎప్పుడు కూడా విలువలు ఉండాలి, విశ్వసనీయత ఉండాలి అని చాలా గట్టిగా నమ్మిన వ్యక్తిని నేను అలాగే ఉంటాను, పార్టీ కూడా అలాగే ఉండాలని చెప్పి మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆశించాను. కానీ ఈసారి మాత్రం మిమ్మల్ని చూసినప్పుడు మీ అందరూ చూపించిన తెగువకు, మీ అందరూ చూపించిన స్ఫూర్తికి నిజంగా మిమ్మల్ని అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే మొన్న జరిగిన 57 చోట్ల ఉప ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపుగా జెడ్పీటీసీ స్థానాలకు, ఎంపీపీ స్థానాలకు, వైస్ ఎంపీపీ స్థానాలకు, కోఆప్షన్ సభ్యుల ఎంపికకు, ఉప సర్పంచులకు సంబంధించిన స్థానాలకు సైతం దాదాపుగా 57 చోట్ల జరిగితే ఒక 7 చోట్ల అధికార పార్టీకి గెలిచే పరిస్థితి లేదు కాబట్టి ఒక 7 చోట్ల ఎన్నికలు వాయిదా వేశారు. మరో 50 చోట్ల ఎన్నికలు వాయిదా వేసే పరిస్థితి లేక ఎన్నికలు జరపక తప్పని పరిస్థితిలో ఎన్నికలు జరిపారు. జరిపిన ఈ చోట్ల కూడా దాదాపుగా 50 స్థానాలకు గాను 39 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గొప్పగా తెగింపు చూపించి గెలుచుకోగలిగాం. నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏమిటి అంటే అసలు తెలుగుదేశం పార్టీకి ఇక్కడెక్కడా కూడా కనీసం గెలవడానికి తగ్గ నెంబర్స్ కూడా లేవు. గెలవడానికి కావలసినన్ని సంఖ్యాబలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు ఈ మాదిరిగా ఎన్నికలు భయాందోళన మధ్య మభ్యపెట్టి, భయపెట్టి, ప్రలోభాలు పెట్టి, దౌర్జన్యాలు చేస్తూ ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు అనేది వాళ్ళకే తెలియడంలో. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నిజంగా బుద్ధి జ్ఞానం 2 లేవు.
ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడని చెప్పుకుంటాడు కానీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కి ఉందా అని సవాల్ విసిరారు. ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలని చంద్రబాబు ఏప్రిల్ ఫుల్ చేశారు. ప్రతి నెల పెన్షన్ పంపిణీ పేరుతో డ్రామా చేస్తున్నారు. 3 లక్షల మందికి పెన్షన్లు తొలగించి వారిని ఇబ్బందులు పెడుతున్నారు. జనాన్ని ఫూల్స్ చేయడమే చంద్రబాబు పనిగా పెట్టుకున్నారు. వాలంటీర్లు నిరుద్యోగుల్ని ఫూల్స్ చేసి రోడ్డును పడేశారు. అమ్మఒడి ఇవ్వకుండా తల్లులు పిల్లల్ని ఫూల్స్ చేశారు. ఉచిత బస్సు పేరుతో మహిళల్ని ఫూల్స్ చేశారు. సూపర్ 6 ఇవ్వటం కష్టంగా ఉందని చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చంద్రబాబుకి సూపర్ 6 ఇవ్వటం 4 చేత కాకపోతే పదవిలో నుంచి దిగిపోవాలి అని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నా. ఎందుకంటే మామూలుగా కొంతమంది ఏప్రిల్ 1 వస్తుందంటే సరదాగా అబద్ధాలు చెప్పి ఆట పండించి ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది మనం వింటూ ఉంటాం. కానీ ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల మళ్ళీ మళ్ళీ అంటూ ఆ పెన్షన్ కార్యక్రమానికి వెళ్ళటం, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. నిజంగా జగన్ నొక్కిన బటన్లన్నీ మేమిచ్చే పెన్షన్లు అంతే. ఎంత నిస్సిగ్గుగా అబద్ధం చెప్పటం అనేది ఆయనకే చెల్లింది. ఆయనకి అండగా నిలిచిన ఆ పత్రికలు రాయటం అనేది వాళ్ళకే చెల్లింది. ఎంత దురదృష్టకరం అంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2014 to 19 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని దాదాపుగా 3,000 వరకు పెంచుకుంటూ పోతూ 66,34,742 మందికి ఇచ్చారు. అంటే ఎన్ని లక్షల మందికి ఎక్స్ట్రాగా మనం ఇచ్చాం అంటే ఇంతమంది బెనిఫిషియర్స్ని తెలుగుదేశం పార్టీ ఎలా మోసం చేసింది 2014 నుంచి 19 వరకు అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 63,59,000 మందికి మాత్రమే పెన్షన్లు ఇస్తున్నారు. అంటే 3 లక్షల మంది పెన్షన్లని ఏ విధంగా తొలగించారు అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒక పెన్షన్ మాత్రమే ఇస్తున్నారు, సూపర్ 6 కానీ ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న వాటిని. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమాలన్నిటికీ కూడా సమానం అని చెప్పటం అనేది జనాల్ని ఏప్రిల్ ఫుల్ చేయటం కాదా అని అడుగుతున్నా. ఎందుకంటే సామాన్యుల ముసుగులో చైన్ స్నాచింగ్ కి పాల్పడుతున్న 2 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో వల్లపపు శ్రీను టైలర్ గా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకి అలవాటు పడ్డాడు. అదేవిధంగా అన్నపరెడ్డి శివసుబ్రహ్మణ్యం అనే ఆటో డ్రైవర్ తో కలిసి చైన్ స్నాచింగ్లు చేయడం మొదలుపెట్టారు. జిల్లాలో ఇప్పటికే 13 చోట్ల చైన్ స్నాచింగ్లకి పాల్పడ్డారు. అయితే కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు 2 నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ అరెస్టు వివరాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి 32 లక్షల విలువైన 390 గ్రాముల బంగారు ఆభరణాలని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం సీసీ కెమెరాల ఆధారంగా నల్లపాడు పోలీసులు నిందితుల్ని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. నేరాల నియంత్రణకి నిఘాను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కె సుబ్బారావు గారు సార్. మనకి నల్లపాడులో ఒక
ఒక 2 months ముందు 306/25 అని చెప్పేసి ఒక కేసు రిజిస్టర్ అయింది. స్నాచింగ్ జరిగింది. ఆ కేసు బేస్ చేసుకొని మనం శివసుబ్రహ్మణ్యం వ్యక్తి ఒక ఆటో డ్రైవర్, అదేవిధంగా వల్లేపు శ్రీను వ్యక్తి ఒక టైలర్, ఇద్దరిని మనం సీసీటీవీ కెమెరా హెల్ప్ తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఆ పర్టికులర్ కేసులో మన ఎక్కడ జరుగుతుందంటే విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్ లో అఫెన్స్ జరుగుతాయి. తర్వాత మనం చుట్టుకొండ వరకు సీసీటీవీ కెమెరాలో ట్రేస్ చేసుకుని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లేపు శ్రీనుని మనం అరెస్ట్ చేస్తాము మనం లాలాపేటలో. దాన్ని బేస్ చేసుకుని A1 వసంతరాయపురం అరిమల్పేట లిమిట్స్ లో A1 ని కూడా అరెస్ట్ చేస్తాం. వీళ్ళ దగ్గర టోటలీ వీళ్ళు 2022 లాస్ట్ అక్టోబర్ నవంబర్ నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫస్ట్ చీరాల స్టార్ట్ చేశారు. చీరాల 1 town 2 town లో అఫెన్స్ చేశారు బాపట్ల డిస్ట్రిక్ట్ లో. తర్వాత టోటలీ 11 అఫెన్స్ గుంటూరులో చేశారు. గుంటూరు టౌన్, తెనాలి టౌన్, టోటలీ అన్ని కలిపి 13 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. టోటల్ ఓవర్ ద లాస్ట్ 420 grams ఆఫ్ గోల్డ్ వీళ్ళు స్నాచింగ్ చేయడం జరిగింది. దానిట్లో మనం ఇప్పుడు 390 grams కి రికవరీ చేయడం జరిగింది. సో ఇట్ ఈస్ అరౌండ్ 32 lakhs. వీళ్ళు బోత్ శివసుబ్రహ్మణ్యం అండ్ వల్లేపు శ్రీను ఇద్దరికి కూడా ప్రీవియస్ ఆఫ్ కేసెస్ ఏమీ లేదు. వీళ్ళకి ఏంటంటే వీళ్ళిద్దరు కూడా 2017 లో ఒక సినిమాలో కలుస్తారు. అప్పటి నుంచి కూడా ఈ వల్లేపు శ్రీను అంటే ఆటో డ్రైవర్ ఎవరు ఉన్నారో శివసుబ్రహ్మణ్యం ఉన్నారో వాళ్ళ డ్రెస్ అన్ని స్టిచ్ చేయడానికి వల్లేపు శ్రీను దగ్గర ఇస్తుంటారు. ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది. అప్పుడు ఇతరులకు కూడా అప్పులు ఉండడం, ఇది ఎలాగా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే ఒక అనాలిసిస్ అంతే, జనరల్లీ ఫ్యాక్ట్స్ మాత్రం చెప్పకుండా ఎలాగ క్రైమ్ అనేది ఎలాగా స్టార్ట్ అవుతుందంటే ఇలాగా స్టార్ట్ అయింది. దీంట్లో వాళ్ళు జనరల్లీ వీళ్ళు మోడల్స్ ఆపరెంట్ ఎలాగా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ 4 o'clock వస్తారు. దీంట్లో అఫెన్స్ చేసినవన్నీ కూడా టైలర్ వల్లేపు శ్రీను బైక్, జూపిటర్ బైక్ ఒకటి ఉంటాయి, దాంట్లోనే అఫెన్స్ చేశారు. తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దానిట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటోలో వెళ్ళిపోవడం, అలాగా చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు. దానివల్ల ఫర్ ద పాస్ట్ 2.5 years కూడా వీళ్ళని మనం ట్రేస్ చేయలేకపోయాము. సో ఇప్పుడు ఈ నల్లపాడు అఫెన్స్ జరిగినప్పటి నుంచి ఆ అఫెన్స్ ని బేస్ గా పెట్టుకుని నల్లపాడు సిఐ అండ్ టీమ్ SDPO సౌత్, సిఐ నల్లపాడు అండ్ టీమ్ దీన్ని కంటిన్యూస్ గా ఒక టీమ్ ని పెట్టేయడం వల్ల ఇది క్రాక్ చేయగలిగాం. ఇది కూడా మళ్ళీ గ్యాప్ పడిందంటే మళ్ళీ కష్టం అయిపోయి ఉండేది. సో అదే వాళ్ళు సక్సెస్ ఫర్ ద పాస్ట్ 2.5 years. సో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు. రాజధానికి దగ్గరలో ఉన్న గుంటూరుని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం విస్మరించిన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు. శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ధి నేపథ్యంలో రహదారుల్ని విస్తరిస్తున్నాయని తెలిపారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్య విభాగం అధికారులపై ఎమ్మెల్యే నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ నగర్ 9వ లైన్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. సచివాలయ అధికారులు అందుబాటులో లేకపోవడం, పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు రావడంతో ఎమ్మెల్యే మండిపడ్డారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ పనులు చేయకపోతే ప్రజలకి సమాధానం ఎవరు చెప్తారని ఈ సందర్భంగా నిలదీశారు. కార్యక్రమంలో మేయర్ షజీలా, కార్పొరేటర్ భారతి, టీడీపీ నాయకులు చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు. ఈ నియోజకవర్గంలో, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో వేయలేనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో
దానికి ఏదైతే అడ్జసెంట్ గా ఉన్నటువంటి రోడ్స్ అన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా, అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్ గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ ని దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు 75 లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో వసంత రామాపురంలో 3rd లైన్ లో 39 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ని శంకుస్థాపన చేయడం జరిగింది. డ్రైన్ టు డ్రైన్ రోడ్ కూడా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క రోడ్ ఎక్కడ పడితే అక్కడ గుంటలు పడిపోయి చాలా ఇబ్బందిగా ప్రజల ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. కాబట్టి ఈ యొక్క మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు అని డెవలప్మెంట్ అభివృద్ధి దశలో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రతి ఒక్క వార్డ్ లో ప్రతి ఒక్క చోట కూడా సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా నగరపాలక సంస్థ ద్వారా, కమిషనర్ ద్వారా, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ గారి ద్వారా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ నియోజకవర్గంలో ఇప్పుడే ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో వసంతరాయపురం 3వ లైన్ డ్రైన్ టు డ్రైన్ 75 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకి భూమి పూజ చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో శంకర్ విలాస్ ఫ్లైఓవర్ ఎప్పుడైతే భూమి పూజ చేసి ప్రారంభమవుతుందో ఆ ట్రాఫిక్ అంతా ముందుగానే ఇటు డైవర్ట్ అయ్యే అవకాశం ఉన్నందువల్ల ఈ రోడ్లన్నీ ముందస్తు ప్రణాళికతో అభివృద్ధి చేసుకోబోతున్నాం. కూటమి ప్రభుత్వం అంటేనే, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. మన రాష్ట్రంలోనే కాదు, మన జిల్లాలోనే కాదు, దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు అంటే అభివృద్ధికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అని, ఇలాంటి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు మున్ముందు చేసుకోబోతున్నామని చెప్పి అమరావతి సినిమా రంగంలో మోసాలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రముఖ ఆర్టిస్ట్ ఆకబరపు గిరీశ్వర్ తెలిపారు. అవకాశాల కోసం వెళ్తున్న యువత ఆర్థికంగా నష్టపోయి అనేక విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా రంగంలో తప్పక అవకాశాలు లభిస్తాయని గిరీశ్వర్ పేర్కొన్నారు. సొంత టాలెంట్ తో అరవింద అనే వెబ్ సిరీస్ తీగ బాగా ఆదరణ లభించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సొంత టాలెంట్ తో షార్ట్ ఫిల్మ్లు, వెబ్ సిరీస్ నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. అదేవిధంగా పిల్లల్లో దాగి ఉన్న కళ నైపుణ్యం వెలికి తీసేందుకు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహిని తెలిపారు. నేను నా పేరు గిరీశ్వర్. నేను షార్ట్ ఫిల్మ్స్ ఆర్టిస్ట్ అండ్ వెబ్ సిరీస్ లో యాక్ట్ చేశాను రీసెంట్ గా. నేను ఇప్పుడు ప్రజెంట్ మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, పత్రిక అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మంచి అవకాశం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యక్రమంలో, ప్రెస్ మీట్లో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా 2.5-3 years నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను. ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను కొన్ని ఫిలిమ్స్. తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను. ఒక 5-6 షార్ట్ ఫిల్మ్స్లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్. అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద్ వెబ్ సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది, అందరు చూస్తున్నారు. మెగా ఫిలిం ఛానల్లో శిరీష్ రెడ్డి డైరెక్షన్లో, ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్ట్రెస్, తను క్యారెక్టర్ ఇచ్చింది, మంచి క్యారెక్టర్. నా హోప్ అందరు చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు. సో మీరు కూడా అందరూ మెగా ఛానల్లో, యూట్యూబ్ ఛానల్ అనేది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి అవకాశాల కోసం చాలా మంది హైదరాబాద్లో చాలా మంది కష్టాలు పడుతున్నారు. ఒక డైరెక్టర్ అవ్వాలన్నా, ఒక యాక్టర్ అవ్వాలన్నా, ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా. సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట, ఫేక్ సొసైటీ. సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్ లో, మీ పెద్ద పెద్ద TV9, ఇక్కడ మహా న్యూస్, ప్రతి ప్రైమ్ 9 ఛానల్, సిటీ ఛానల్స్ లో వీళ్ళందరూ వచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు. ఎంతో కష్టపడి కూడా చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తారు సినిమా కోసం. సో అలా కాకుండా మంచిగా మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి, చేసుకోవాలి. షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ లో కనిపించాలి, సిరీస్ లో అనేది అందరి కళ. సో అది ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూస్తుంటే చాలా తక్కువ మంది, ఒక 10% కూడా నెరవేరట్లేదు. సో చాలా మంది ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నారు ఇన్స్టా రీల్స్ అని, సోషల్ మీడియా. నా పేరు వీర వెంకట జగన్మోహిని. మా బాబు, 2 బాబులు నాకు. పెద్ద బాబు వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ అవి చేశాడు, అరవింద. అవి ప్యాషన్ యాక్టింగ్ అంటే. మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్, ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.
పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పాటలైనా యాక్టింగ్ అయినా ఏదైనా కళలు నాట్యం అయినా పిల్లలకి నేర్పించి మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ విద్యుత్ భవనం వద్ద జరుగు ధర్నాని జయప్రదం చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు బి లక్ష్మణరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జి నాగరాజు పిలుపునిచ్చారు. బుధవారం రాడిపేటలోని సిఐటియు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 7వ తారీఖున జరగనున్న ధర్నా వాల్ పోస్టర్ ని ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2022 పిఆర్పి ఏరియస్ నేటికి కార్మికుల ఖాతాలో జమ చేయలేదని తక్షణమే ప్రతి కార్మికుడికి ఇవ్వాలని తెలియజేశారు. తెలంగాణ తరహాలో సంస్థలు విలీనం చేసి సంస్థ ద్వారా వేతనాలు ఇవ్వాలని, కార్మికులను కొత్త పాత పేరుతో వేర్వేరు జీతాలు ఇస్తూ తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని తెలియజేశారు. గతంలో మాదిరిగా సమాన పనికి సమాన వేతనం, అందరికీ ఒకే రకమైన వేతనాలు ఇవ్వాలని, సీనియర్లకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్ సమస్యల పరిష్కారం కోసం 7వ తారీఖున సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. 2012లో పిఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ ఇంతవరకు కార్మికులకు ఖాతాలో జమ చేయలేదు. కాబట్టి తక్షణమే ఏరియర్స్ వెంటనే ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 10 నెలలు అవుతా ఉంది. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 43,000 వేతనం ఇస్తుందో ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతా ఉన్నారు. ఈ సమస్యలు చర్చకు రాని కారణంగా 7వ తారీఖు జరిగేటటువంటి ధర్నాలో కార్మికులు తమ గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తాం. నా పేరు నారాజు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 7వ తారీఖున విజయవాడ కార్పొరేషన్ సిఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని 3 కంపెనీల్లో 7వ తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సిఎండి ఆఫీస్ ముందు జరుగుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సిఎండి కార్యాలయం వద్ద 7వ తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై పెయిడాలేసు, వాచ్మెన్, షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల 7వ తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై సిఎండి ఆఫీస్ ముందు ధర్నాకి హాజరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిస్తుంది. అందరూ తమ హక్కుల సాధనకై రావాల్సిగా కోరుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దాసోహమైందని, అన్ని రంగాలలోనూ తిరోగమనం వైపు పయనిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగ రాజీవ్ కుమార్ విమర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా దేశవ్యాప్త ప్రచార ఆందోళన కార్యక్రమం మార్చి 23న భగత్ సింగ్ వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతుంది. ఈ తరుణంలో బుధవారం గుంటూరు నగరంలోని అంబేద్కర్ విగ్రహం లార్జ్ సెంటర్ వద్ద నుంచి శంకర్ విలాస్ మీదుగా అరండల్పేట 4వ లైన్ మరియు 2వ అడ్డ రోడ్డు మీదుగా లార్జ్ సెంటర్ వరకు కొనసాగింది. నరేంద్ర మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రచారం నిర్వహించారు. మోడీ దుష్ట పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగు చేయలేనంతగా పతనమైందని నేతలు విమర్శించారు. వ్యతిరేకించండి. దేశ ప్రజల సంపద దోచుకున్న నరేంద్ర మోడీ, డౌన్ డౌన్ నరేంద్ర మోడీ, నశించాలి మతోన్మాదం, నశించాలి మతోన్మాదం, మతోన్మాదం.
ప్రజల రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి, ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఫిరంగిపురం మండలంలోని గ్రామాల్లో PMAY ఎన్టీఆర్ నగర్ లో ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా నిర్మించుకునేలా హౌసింగ్ డిపార్ట్మెంట్ సిబ్బంది పనిచేయాలని హౌసింగ్ PD ప్రసాద్ అన్నారు. బుధవారం ఫిరంగిపురం మండల పరిషత్ కార్యాలయంలో హౌసింగ్ పై ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. వివిధ దశల్లో ఉన్న ఇళ్ల పూర్తి వివరాలను గ్రామాల వారీగా సమీక్ష చేపట్టారు. అదనంగా BC SC లబ్దిదారులకి 50,000, STలకు 70,000 ఇవ్వనున్న విషయం లబ్దిదారులకి తెలియజేశారు. కార్యక్రమంలో హౌసింగ్ EE శంకర్రావు, MPDO వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. అందులో బాగా మీకు ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ చేయాలి. జూన్ 12 జూన్ 1 కల్లా ఐడి కంప్లీట్ చేయాలి. ఐడి అంటే దానికి తగ్గి బేస్మెంట్ లో చేసుకో, MP 1.1 లో చేసుకో, లేదా గ్రామీణ లో ఇంటి చేసుకో, ఏదైనా నీ పరిధిలో అన్నింటిలో కంప్లీట్ చేసుకోవాలి. నీకు క్వశ్చన్ అది బ్యాక్ ఎండ్ లో వస్తున్నాను. మీకు ఇచ్చిన టార్గెట్ అది నువ్వు కంప్లీట్ చేయడానికి నువ్వు ఎలా ముందుకెళ్ళాలి, నీకున్న వర్క్ లోడ్ ఏంటి, నీకు సేల్ 30 వాళ్ళకి ఇచ్చింది 31 ఇవ్వాలి. మన ఫిరంగిపురం మండలానికి హౌసింగ్ రివ్యూ చేస్తాం. ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ఉద్యమాలు ఉద్యోగం ఆప్షన్ తీసుకుంటే ఫోన్ చేయండి. కూడా ఎవరికి లోపల 1,50,000 మాత్రమే ఇచ్చేది. 30,000 కాబట్టి చాలా ఫీల్ పెట్టుకోలేక అందరూ ఇబ్బంది పడుతున్నారు. అందరూ కూడా వాళ్ళకి సాయం చేయాలని ఉద్దేశంతో ముందు తీసుకుని కంప్లీట్ చేయాలని SC PCకి 50,000 పూర్తి సబ్సిడీ అందిస్తున్నారు. అలాగే STకి 70,000 అదనంగా ఈ 1,50,000 తప్పకుండా 50,000 అంటే 1,30,000 కావాలి. మరి STకి కూడా 70,000 వీటికి బేస్మెంట్ స్థాయిలో వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుమల తిరుపతి దేవస్థానంపై సీఎం చంద్రబాబు సమీక్ష. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచి వేగంగా శ్రీవారి దర్శనం కల్పించాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం. ప్రకాశం జిల్లాలో రిలయన్స్ సంస్థ ఏర్పాటుకి శంకుస్థాపన. యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మంత్రి లోకేష్ వెల్లడి. పేదోడి దగ్గర కంచం కూడా లాగేసుకున్న కూటమి ప్రభుత్వం. అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన కార్యకర్తలకి అభినందనలు. వైఎస్ జగన్ వ్యాఖ్యలు. జిల్లాలో చైన్ స్నాచింగ్లకు పాల్పడే 20 నిందితులు అరెస్ట్. 32 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం. గుంటూరు తూర్పులో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే నజీర్. పారిశుద్ధ్యం క్షీణించడంతో మున్సిపల్ అధికారులపై ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.